కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు వ్యాపారవేత్తల హస్తం ఉందన్నారు కేటీఆర్. అయినా వారిపై ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ స్కామ్ లో ఉన్న వారిని ఎవరు కాపాడుతున్నారని నిలదీశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. హైదరాబాద్లోని 9 మంది బ్యాంక్ అకౌంట్లకు ఎస్టీ కార్పొరేషన్ నుంచి బదిలీ చేసిన 45 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలని ప్రశ్నించారు. V6 పేరుతో ఉన్న బిజినెస్ మీద ఆరోపణలు ఉన్నాయని, దాని యజమానికి 4.5 కోట్లు బదిలీ చేశారా అని అడిగారు. ఈ స్కామ్స్ కు సంబంధించి హైదరాబాద్లో సిట్, సిఐడి, ఈడీలు దాడులు నిర్వహించిన ఈ న్యూస్ ఎందుకు తెలంగాణ మీడియాలో రాలేదన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, గోల్డ్ షాపుల నుంచి భారీగా డబ్బు విత్డ్రా చేశారని, కాంగ్రెస్ పార్టీతో వీరికి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో 90 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలోనే అంగీకరించారని స్పష్టం చేశారు. అధికార సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని ఆ రాష్ట్ర మంత్రి సతీష్ జారకిహోళీ అన్నారని గుర్తు చేశారు. ఈ స్కామ్ లో హైదరాబాద్ లోని వారు ఇన్వాల్వ్ అయ్యారని, ఆధారాలు ఉన్నా ఈడీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ను కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.